Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. అంటే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండేదా? లేదు. లే అది ఆ డిసిషన్ లేదు నాకు. ఒకే మ్యారేజ్ అంతే. సో మీరు ఒకే మ్యారేజ్ అన్నారు కాబట్టి అంటే నేను ఎగ్జాంపుల్ పేరు చేస్తున్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తక్కువ చేయడానికో లేకపోతే ఎక్కువ చేయడానికో లేదు. ఆర్ నారాయణమూర్తి గారు అని చెప్పి మనకి తెలుగులో చాలా స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో. మీకు పీపుల్ స్టార్ అంటారు ఆయన్ని. మీకు ఐడియా ఉంటుందేమో. సో ఆయన ఇలాగే పెళ్లి చేసుకోలేదు. బట్ ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. తప్పు చేశానేమో. ఆయనంతా కూడా ఆయన సినిమాలన్నీ కూడా ఒక ఉన్నత భావాల కోసం, పేదల కోసం ఇలాంటి మనిషి అనమాట. చాలా గొప్ప వ్యక్తి. పెళ్లి చేసుకోకుండా తప్పు చేశానేమో, ఇప్పుడు నాకు వయసు అయిపోయింది. ఒంట్లో కొంచెం శక్తి అయిపోయిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత ఒక తోడుంటే బాగుండేది. నాతో పాటు ఒక మనిషి ఉంటే బాగుండేది. మీరెవరు ఈ తప్పు చేయొద్దు అని చెప్పి ఆయన మాట్లాడారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో నిజం కూడా ఆ మాటలు. ఎప్పుడైనా ఇప్పుడు అనిపిస్తుందా ఒక మనిషి తోడుంటే బాగుంటది అని? ఇదన్నీ ఒక పర్సనల్ జర్నీ కదా. ఆయన జర్నీ ఆయన చెప్పారు మీకు. నా జర్నీ అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉందా లేదా? అలా లేదా నాకు ఇప్పటిదాకా అలా నేను అలా థింక్ చేయలే. నేను ఒంటరిగా ఉన్నా, ఇంట్లో నేనే ఉంటున్నా, అవన్నీ అలా ఆలోచించలే. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ రాలే. సార్ సెకండ్ వచ్చి నేను ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాను లైఫ్లో. సినిమా కాకుండా గోల్ఫ్ ఆడతాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వంట చేస్తాను, రాస్తాను. సో చాలా చేస్తూ ఉంటాం. సో జనాలు చుట్టూ ఉన్నారు నాతో. ఒక తోడు లేకపోవచ్చు, బట్ అది నాకు పెద్ద ఒక వాక్యూమ్ చూడలే నేను. అలా వస్తే చూస్తాం, రాకపోతే ఓకే. అంటే ఒక ఆర్గానిక్ గా సెట్ అవ్వాలి కానీ కంపానియన్ వచ్చి ఆర్గానిక్ గా రావాలి. ఇప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆర్గానిక్ గా అవ్వాలి. ఫోర్సిబుల్లీ మీరు ఫ్రెండ్స్ అవ్వలేమనుకుంటా. అంతేగా. ఇట్ అప్లైస్ ఈవెన్ టు ఆపోజిట్ సెక్స్. ఒక అమ్మాయితోనూ అలాగే ఉండాలి. కంపానియన్షిప్ వచ్చి ఒక స్టేజ్ లో ఎవరితో మీరు ఒకే రూమ్ లో కూర్చుంటేను, మాట్లాడుకుని ఉంటేను ఆ కంపెనీ ఎంజాయ్ చేయాలి. అది కంపానియన్షిప్. మనం ఏమనుకుంటాం అంటే కంపానియన్షిప్ అంటే తోడు అంటే ఎప్పుడు పక్కనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, వంట చేయాలి, సినిమా చూసుకోవాలి. కంపానియన్షిప్ అది కాదు. కంపానియన్షిప్ అంటే ఇద్దరు ఆ ఇంట్లో ఉంటేను, మాట్లాడుకుని ఉంటేను ఇస్ ఎ కంపానియన్. అండ్ ఆ అమ్మ వచ్చి తన ఫ్రెండ్స్, తన లైఫ్, తన పని, తన థాట్ ప్రాసెస్ వెళ్ళి రావచ్చు. నేను నా పని, నా లైఫ్ నేనేం చేస్తున్నాను వెళ్ళి రావచ్చు. బట్ ఎప్పుడు మనం వచ్చి ఇదన్నీ చేసేసుకున్నా, బట్ ఐ వాంట్ టు గో బ్యాక్. ఆ అమ్మ అక్కడ ఉంది, లేదంటే ఆ అమ్మకి ఆడున్నాడు అని ఫీలింగ్ రావాలి. అప్పుడు అది కంపానియన్షిప్. సరే అన్నీ చేసేసుకున్నాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. 9 o'clock దాకా వెళ్దాం, 7 o'clock ఎందుకు అలా రాకూడదు. అది కంపానియన్ కాదు. అంటే మీరు ఇంత గొప్పగా చెప్పారు, బట్ ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చాలా గట్టిగా వచ్చినాయి సంపత్ రాజుకి అని చెప్తారు. ప్రపోజల్స్ కాదు, అది నాకు తెలిసి ఇట్స్ అ రాంగ్ వర్డ్. సార్ ఎన్నో మంది సినిమాలో ఎందుకు మనకి సినిమాలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడితే అది ఎప్పుడు ఒక రిలేషన్షిప్లోనే ఎండ్ అవ్వాలని ఏం లేదు. ఫ్రెండ్షిప్గానే ఉండొచ్చు. ఇప్పుడు మీరు బయట పని చేస్తారు, మీకు కొలీగ్స్ ఉంటారు, మీరు బయట వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్తారు, డిన్నర్ వెళ్తారు, పార్టీస్కి వెళ్తారు, లేకపోతే హాలిడే కూడా వెళ్తారు. అదేందుకు సినిమాలో మీరు అది చేస్తే వీళ్ళిద్దరికి ఏదో ఉందనుకుంటారు? అక్కర్లేదే, మీరు ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఎంతో ఎక్స్ట్రాడినరీ లేడీస్ ఉన్నారు సినిమాలో. ఎవరు వచ్చి సినిమా కాకుండా ఎంతో విషయాలు మాట్లాడవచ్చు సార్ ఉన్నారు. సంపత్ రాజుకు వచ్చిన ప్రపోజల్స్ ఫ్రెండ్షిప్ ప్రపోజల్స్ కాదు. నేను చెప్తున్న తమిళ్లోనూ వచ్చింది, బట్ నేను దాన్ని అటువైపు నేను తెలుసు, నేను ఆలోచించాను. బట్ వచ్చింది కదా, వచ్చింది అది డెఫినెట్గా వచ్చింది. బట్ నేను అది దానికి పెద్ద ఇది ఇవ్వలే. అండ్ అప్పుడే దెన్ అండ్ దేర్ మీన్స్ ఇది నేను ఇలా ఆలోచించలేదు,
ప్లీజ్ మనం వచ్చి ఇలా మన ఒక ఫ్రెండ్షిప్ని ఇది పాడు చేసేసుకుంటాం, వద్దు, దీన్ని ఇక్కడే ఇలా థాట్ ప్రాసెస్ ఉంటే దీన్ని ఇక్కడే తీసేయండి అని కూడా చెప్పున్నాం. అండ్ వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. సార్ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఒక కంటిన్యూటీ క్వశ్చన్ ఉంది. నేను మీ గత ఇంటర్వ్యూలో కొన్ని చూశాను, అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా గమనించాను. ఎవరన్నా ఒక అమ్మాయి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు, ఆవిడ అనట్లేదు, ఆమె అనట్లేదు, తను అనట్లేదు. ఒక ఆడ మనిషి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు, అంత గౌరవిస్తున్నారు. అండ్ మీరు లైఫ్లో ఒంటరిగానే, అంటే ఐ మీన్ సారీ, ఒంటరిని కాదు, ఒంటరిగా లేదండి, సారీ తెలీదు, ఒంటరి కాదు, చాలా హ్యాపీ సింగిల్గా ఉంటున్నారు. సో ఐఎమ్ సింగిల్ బై చాయిస్. సింగిల్గా ఉంటున్నారు, అది రాంగ్ వర్డ్ పడిపోయింది. సింగిల్గా ఉంటున్నారు. మీకు వచ్చిన ప్రపోజల్స్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తున్నారు. అమ్మాయిలను అమ్మ అని పిలుస్తున్నారు. అంటే ఒక ఫిజికల్ నీడ్ అనేది ఉంటుంది కదా సార్, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీరు ఫిజికల్ నీడ్ అంటే ఏమంటున్నారు? సెక్స్ గురించే మాట్లాడుతున్నాను. మీకు ఎవరు చెప్పారు నాకు సెక్స్ లేదని? లేదండి, నేను అనట్లేదు. ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? నేను కంట్రోల్ చేయాలి, మీ పరిధిలో ఎలా ఉంచుకోగలుగుతున్నారు? అక్కర్లేదే, కంట్రోల్ చేయాలని అక్కర్లేదే నాకు. నేను కంట్రోల్ చేస్తున్నాను ఎవరు చెప్పింది మీకు? మీరే చెప్పాలి. నేను చెప్పానుగా, అది నా పర్సనల్. అది చూడండి, ఇట్స్ ఎ మెడికల్ నీడ్. ఫిజికల్ నీడ్ ఇస్ అ మెడికల్ నీడ్. సో నాకు కావాలంటే నేను ఆ మెడికల్ నీడ్ని, ఇప్పుడు మీరు మాత్రలు తీసుకుంటారుగా, అలా ఆ మెడికల్ నీడ్ నాకు ఎప్పుడు ఉందో ఐ గో అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్. ఇట్స్ రాంగ్ దట్ జస్ట్ బికాస్ మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి మీరు మీన్స్ సెక్స్ లేదని లేదు. సెక్స్ ఇస్ టూ ప్రైవేట్ అండ్ పర్సనల్, అండ్ అది డెఫినెట్గా ఉంది. అంటే మీరు ఇబ్బంది పడి ఉంటే సారీ. లేదు, నేను ఇబ్బంది మీరు ఇబ్బంది పడుతున్నారు అడగడానికి, నాకేంటి ఇబ్బంది లేదు. మా నాన్న వచ్చి ఒక మిలిటరీ డాక్టర్ అండి, సో నాకు దీని గురించి ఎప్పుడు ఇబ్బంది లేదు. అండ్ సంపత్ రాజ్ అనగానే మాకు మీరు స్టార్టింగ్లో చేసిన ఈ సినిమాల ఇంపాక్ట్ ఏంటంటే, ఒకానొక టైంలో మీరు అక్కడ డైలాగ్ చెప్తుంటే ఇక్కడ భయపడిన రోజులు కూడా ఉన్నాయి ఆ గంభీరత వల్ల. అలాంటి సంపత్ రాజుని తీసుకొచ్చి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ సూపర్ అద్భుతమైన ఫన్ చేయించారు. రణరాజరణ్ గారు, ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి, మన భీష్మ గారి. సో మీకు ఆ క్రేజ్ నుంచి ఈ క్రేజ్కి మెల్ట్ అవుతున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? నేను చెప్తున్నది, ఇప్పుడు మీరు భీష్మ సినిమా చెప్పారు, నేను ఫస్ట్ అక్కడ వచ్చి ఒక పెద్ద థ్యాంక్ యూ వచ్చి మన చిన్నబాబు గారికి చెప్పాలి, సితారా ఎంటర్టైన్మెంట్ చిన్నబాబు గారికి. ఎందుకంటే వెంకీ వచ్చి ఆ కథని ఎప్పుడు చిన్నబాబు గారు నరేట్ చేశాడో, ఆయన వచ్చి అడిగారంట ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు. ఆయన ఏదో ఒక యాక్టర్ పేరు చెప్పారు, ఎవరు, వెంకీ. బట్ వెంకీ ఇప్పుడు దాకా నాకు ఆ క్యారెక్టర్ అతని మైండ్లో ఎవరు ఉన్నది చెప్పట్లే. సో చిన్నబాబు గారు చెప్పింది వెంకీకి, ఇది సంపత్కి నరేట్ చేస్తే బాగుంటుందని. బట్ వెంకీ చెప్పాడంటే, సార్ ఇది ఒక ఫన్ క్యారెక్టరు. సో చిన్నబాబు గారు చెప్పారు వెంకీకి, మీరందరూ వచ్చి సంపత్ని సీరియస్ క్యారెక్టర్లో చూస్తున్నారు, ఆయన ఎన్నో సినిమాలు మీరు గోవాను ఒక సినిమా తీసి చూస్తే తమిళ్లో అతను ఏ క్యారెక్టర్ చేశాడు, అతను అన్నీ చేయగలడు, అతనికి వెళ్ళి చెప్పు, నాకు తెలిసి సంపత్ ఈ క్యారెక్టర్ బాగుంటాడని ఆయన చెప్పింది అది. సో మీ ఛానల్ త్రూ నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ వెంకీకి ఇప్పుడు దాకా నేను అడుగుతున్న ఒకే క్వశ్చన్, నీ మైండ్లో ఉన్న యాక్టర్ నాకు చెప్పంటే అది చెప్పట్లేదు. సో నేను ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వింటున్న స్క్రిప్ట్స్ కానీ, నేను చేయాలని ఆశపడుతున్న ఒక స్క్రిప్ట్స్ కానీ, అలాంటి స్క్రిప్ట్స్ వెతుకుతున్నాను నేను. సీరియస్గా ఎప్పుడైనా చేయవచ్చు, అది చూసేశారు. బట్ ఒక ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా ఒక ఇది దాహం ఉంటుందిగా, అది వచ్చి మిగతా ఇలాంటి రోల్స్ చేయాలని.